ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడైతే తారాస్థాయికి చేరుకుంది. ఒక పక్క బీఆర్ఎస్ లోకి భారీగా చేరికల పరంపర కొనసాగుతుంది. మరోపక్క రెండు జాతీయ పార్టీల్లో అయితే వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల ఉపసంహరణ గడువు 3 గంటల వరకే ముగిసింది. ఫైనల్ రిపోర్ట్ మరి కాసేపట్లో రానుంది. అయితే మొన్న ఆ స్క్రూటినీ అనంతరం దాదాపు 19,000 పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నట్టుగా రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత ఇక రేపటి నుంచి పూర్తి స్థాయిలో ప్రచారం కూడా కొనసాగనుంది. ప్రచారానికి సంబంధించినటువంటి అంశాల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మరో పక్క రెండు ప్రధాన పార్టీలు జాతీయ పార్టీలు అయినటువంటి వాటిల్లో కూడా వర్గపోరు నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇన్ఛార్జీలందరినీ కూడా మున్సిపాలిటీలో కావచ్చు, కార్పొరేషన్ లో కూడా నియమించినటువంటి నేపథ్యంలో ప్రతి ఇంటింటికి గడప గడపకు వెళ్లి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలక సంఘాల్లో పూర్తిగా సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం కల్పించాలంటూ కూడా అభ్యర్థులు కోరుతున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయి ఆ ప్రచారాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ నెల 11వ తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో తో పాటు 13వ తేదీన ఫలితాలు కూడా వెలువడబోతా ఉన్నాయి. అత్యధిక స్థానాల్లో కూడా గెలుచుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ పావులు కలుపుతుంది. పెద్ద మొత్తంలో అటు ఉమ్మడి జిల్లాల నుంచి అటు మున్సిపాలిటీలో కూడా ఏదైతే ప్రధానంగా బీఆర్ఎస్ లోకి ఆ చేరికల పర్వం అయితే కొనసాగుతుంది. నిన్న కావచ్చు, ఈ రోజు కూడా అదే విధంగా కొనసాగుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ బీజేపీలో ఉన్నటువంటి నేతల మధ్య వర్గపోరు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ వర్గానికి కాకుండా ఇతర వర్గానికి ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పెద్ద మొత్తంలో అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు కూడా సంగారెడ్డి జిల్లాలో ఒక ఘటన చోటు చేసుకుంది. మరోవైపు అటు ఖమ్మం జిల్లాలో కూడా ఏదైతే వెళ్ళినటువంటి మంత్రులను కావచ్చు, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నేతలను నిరోధిస్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ నామినేషన్ల ఉపసంహరణ గడువు 3 గంటలతో ముగియటంతో పూర్తి స్థాయి రిపోర్ట్ కూడా ఆ ఫైనల్ లిస్ట్ కూడా ఈ రోజు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో రిపోర్ట్ వచ్చిన తర్వాత మొత్తం ఎంతమంది బరిలో ఉండబోతున్నారు ఏంటి అనేది మనకు కొంత స్పష్టత అయితే వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్ కిరణ్, ఒకవైపు వర్గ విభేదాలు, మరోవైపు బాకీ కార్డులు పంచుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, గందరగోళం క్రియేట్ చేస్తున్నారు. మరోపక్క సర్పంచ్ ఎన్నికల్లో ఎలాగైతే కిడ్నాప్ ఉదంతం తెర మీదకి వచ్చిందో అలాగే కోదాడలో కూడా కిడ్నాప్ చేసే అలాంటి ఘటనలు కూడా తెర మీదకి వచ్చాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా పూర్తిగా బాకీ కార్డుల పేరుతో బీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి వెళ్తుంది. ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి, ఇవ్వనటువంటి పార్టీకి మనం ఖచ్చితంగా ఈసారి ఓటు వేయొద్దంటూ కూడా బాకీ కార్డులు వెళ్తున్నటువంటి వాళ్ళకి అసహనంతో ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇదే మాదిరిగా బాకీ కార్డులు పంచి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఇటు పూర్తి స్థాయిలో ఆ మెజార్టీ స్థానాలు కూడా దక్కకుండా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇప్పుడు కూడా అదే పావులు కదుపుతూ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మరోసారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. దీన్ని అడ్డుకునేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో పూర్తిగా రాష్ట్ర ఇటు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఓటర్లకు కూడా అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఓటర్ల నుంచి అయితే కొంత మంచి రెస్పాన్సే వస్తుందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.